నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను పవన్. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రన్యారావు ఏడాదిలో కనీసం 30 సార్లు విదేశీ ట్రిప్కు వెళ్ళినట్లు తెలిసింది. కేజీ బంగారం స్మగ్లింగ్ చేసినందుకు ఆమెకు ₹1,00,000 వరకు ముట్టేది. ఒక్కో ట్రిప్లో ఆమె 12 లక్షల నుంచి 13 లక్షల వరకు లాభం చేకూరేది. రన్యారావు ఇటీవల గల్ఫ్ దేశాలకు తరచూ వెళ్లి వస్తుండేది. గడిచిన 15 రోజుల్లోనే 4 సార్లు వెళ్లడం వల్ల అధికారులకు అనుమానం వచ్చింది. అంతేకాకుండా దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించినట్లు గుర్తించారు. ఇక ఆమె ట్రిప్లపై నిఘా పెట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ నెల 3వ తారీఖున కెంపెగౌడ విమానాశ్రయంలో రన్యారావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రన్యారావును తనిఖీలు చేయగా 12.56 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ బంగారాన్ని కూడా మాడిఫైడ్ జాకెట్లో గుర్తించారు. వెంటనే ఆమెను అరెస్టు చేసి తన ఇంట్లో సోదాలు చేయగా 2 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదు లభ్యమయ్యాయి. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి 17.29 కోట్ల విలువైన బంగారం, నగదును డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి రన్యారావు మాడిఫైడ్ జాకెట్లతో పాటు బెల్ట్ను ఉపయోగించిందని తెలిసింది. బంగారంతో వచ్చిన ప్రతిసారి విమానాశ్రయంలో తనిఖీల నుంచి ఆమెను ఓ కానిస్టేబుల్ తప్పించేవాడు. అలా స్మగ్లింగ్ చేసినందుకు 1 కిలో బంగారానికి ₹1,00,000 వరకు ముట్టేదని తెలిసింది. అలా ఒక్కో ట్రిప్లో ఆమె 12 లక్షల నుంచి 13 లక్షల వరకు ఆర్జించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఆమెను డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు తాను ఐపీఎస్ కుమార్తెనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని దర్యాప్తులో అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రన్యారావు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఇక ఎయిర్పోర్ట్లో రన్యాకు సహాయం చేసిన కానిస్టేబుల్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. త్వరలోనే రన్యారావు భర్తను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ బంగారం స్మగ్లింగ్పై ఓ మీడియాతో మాట్లాడిన రన్యారావు తండ్రి రామచంద్రరావు ఈ స్మగ్లింగ్ వ్యవహారం తనకు తెలియదని తెలిపారు. రన్యకు 4 నెలల క్రితమే పెళ్లి జరిగిందని, అప్పటి నుంచి తన ఇంటికి రాలేదని తెలిపారు. రన్య తన భర్తతో పాటు ఎలాంటి వ్యాపారం చేస్తుందో కూడా తనకు తెలియదని మీడియాకు వెల్లడించారు.